ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇది నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కావట్లే. కొంచెం ఇందాక షార్ట్ వీడియోస్లో కూడా రైజ్ అయింది వాయిస్. ఎందుకంటే మీకు ఒకటి చెప్తా వినండి. ఇక్కడ స్పిరిచువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది మెడిటేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది భజన, కొంతమంది వాళ్ళతోటి వాళ్ళు ఎక్కువ అలైన్మెంట్ అయిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా సన్యాసం ఇట్లాంటివి తీసుకుంటారు కదా. అవునా కదా? నేను ఎంచుకున్న స్పిరిచువల్ పాత్ ఏంటి అంటే, ఇక్కడ చాలామంది ప్రపంచం సంతోషంగా ఉండడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. చాలామంది మనకు కనబడట్లేదు అంతే. సో నా వంతుగా నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చి బుర్ర ఉంది, నాకు బుద్ధి బలం ఉంది. దాన్ని నా అంత కల్ప్రిట్ లేదు. నేను చెడ్డకు వాడాలనుకుంటే నేను ఇది కూడా ఒప్పుకుంటాను. మైండ్ సెట్ చాలా డేంజరస్ మైండ్ సెట్ నాది. ఒక మనిషి చిన్నప్పటి నుంచి ఒక నీట్గా పెరిగినప్పుడు అతని మైండ్ సెట్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఒక వర్స్ట్ స్టేజ్ నుంచి పెరిగి మంచిగా మారిన వాళ్ళ మైండ్ సెట్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే ఒక నాశనం చేసేది కాకుండా ఒక మంచికి యూజ్ చేసుకుంటూ అలా మార్పు చెందడం అనేది చాలా రేర్. నాకు అది ఉంది. నేను దాన్ని చెడ్డకి వాడాలి అనుకోవట్లేదు, మంచికి వాడాలి అనుకున్నాను. నా మైండ్ సెట్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది, అంటే ఇది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, మీరు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే, ఒక మనిషి సంతోషంగా ఉంటే ఆ సరౌండింగ్స్ హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వడం తక్కువ ఉంటుంది. నేను ఎంచుకున్న పాత్ ఇది. ఈ రోజుల్లో నువ్వు చెడ్డ అని ప్రూవ్ చేసుకోవడం ఈజీ, మంచి అని ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. నేను ప్రూవ్ చేసుకోవాలని అనుకోలే, వినండి అని చెప్పాలని అనుకోలే. అందువల్ల నాకు ఇన్ని ఏండ్లు పెట్టింది. నేను మీ ముందు ఒకప్పుడు అన్ని నెగిటివ్ కమెంట్స్, ఇప్పుడు ఎంత పాజిటివ్గా ఉన్నారు, మీరు ఎంత మంచిగా వింటున్నారు. నా మాటలో చెప్పకూడదు, నా యాక్షన్స్ చూపించాలి అనుకున్నా. చూపించడానికి 6-7 ఏళ్ళు పట్టింది. నమ్మండి, మిమ్మల్ని నాశనం కోరుకోను. మీరు బాగుంటే నా ఆశయం నెరవేరుతుంది. నాకు డబ్బు అవసరం లేదు. మా ఆయన కావాల్సినంత ఎర్న్ చేసేసినాడు, బిడ్డలకు ఉంది. మేము పోయినా కూడా కూర్చొని లగ్జరీస్గా బతకగలరు. మంచి పేరు ఇచ్చినాం, అంత మంచిగా సవ్యంగా పెంచుతున్నాం. నాకేమొద్దు, ఇంకా నా చెల్లి వాళ్ళ అన్నని కూడా నేను మంచిగా చూసుకుంటున్నాను. నాకేమొద్దు. మనిషి బాగుండాలి. దిక్కలి నీ ఆలోచన మంచి చెడ్డకి ఉంటుంది. మంచికి వాడచ్చు, దేవుడు అదే, దెయ్యం అదే. నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, అవతలలో మోసం చేస్తారు, అది ఇది జరుగుతుంది, ఇది కలి అంటే కాదు, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఇది కలి. నేను దాని త్రూ కొన్ని హ్యాబిట్స్ మార్చడానికి, ఇప్పుడు శని అది ఇది అంటారు కదా, వాటికి ఏంటి తెలుసా, దోషాస్కి అన్నిటికి కూడా నిజంగా జాతకం తెలిసిన వాళ్ళు కూడా ఏం చెప్తారు తెలుసా, మీ హ్యాబిట్స్ మార్చుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, ఇవే చెప్తారు తెలుసా. ఆలోచన మారుతాయి, స్టేబుల్ అవుతామని. నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీరు చాలామంది సిరి అక్కలా అవ్వాలి, నేను ఏ రకంగా సక్సెస్ అయ్యానని మీరు అనుకుంటున్నానో నాకు తెలీదు, బట్ నేను ఇలా ఉండాలి, అక్కలా ఉండాలి, అక్కలా హ్యాపీగా ఉండాలి, అక్కలా ఎర్న్ చేయాలి ఇట్లా అనుకుంటున్నారు కదా. నేను చెప్తున్నా, మీకు గుర్తుందా లేదో, నేను ఒక టామ్ బాయ్ లాగా పెరిగినా అని చెప్పినాను. గుర్తుందా మీకు? టామ్ బాయ్ లాగా పెరిగిన నేను. మా నాన్న నన్ను ఒకలాగా పెంచింది, మిగిలిన 2 ఆడపిల్లలను ఒకలాగా పెంచినాడు. ఎందుకు అంటే, దేవి ఏదైనా కూడా రౌడీ గెలుచుకొని వస్తుంది, మిగిలిన 2కి అంత మెచ్యూరిటీ లేదు, భయపడతారు, సమస్యలు ఇరుక్కుంటారని వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. నాకు మాత్రం ప్యాంట్ షర్ట్స్ ఎక్కువ. ఒక టామ్ బాయ్ పెంచినాడు. ఒక 4 చర్చల మధ్యలో కూర్చోబెట్టేది, పొలిటీషియన్స్ అయినా పోలీస్ వాళ్ళైనా, ఇట్లా క్రైమ్ కేసెస్ వీటి మధ్యలో నేను కూర్చొని వినేదాన్ని. నన్ను పెంచిన విధానం వేరు, అక్కడ పెంచిన విధానం వేరు. మా నాన్నే కదా ఇద్దరిని పెంచాడు, కానీ నా విషయంలో ఇచ్చింది, వాళ్ళ విషయంలో ఎందుకు లేదు, భయపడ్డాడు. మేనేజ్ చేయలేరేమో, కష్టం వస్తే తట్టుకోవడం కష్టమైతేమో, అప్పుడు మళ్ళీ నేనే ఉండాలి కదా అని. ఇదంతా ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు అర్థం చేసుకునేది ఇప్పుడు వచ్చింది. నా ఆలోచన తీరులో కొన్ని ఇయర్స్గా మారుతూ వచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకొని చెప్తున్నాను. సో ఆ తర్వాత నేను టీటీడీలోనే చేసిన. మాకు అట్లాంటిది ఏం లేదు, మంచినే అంటే వేసుకోవడానికి అదంతా లేదనమాట. మంచిగా ఉండాలి, అంతా పంజాబ్ డ్రెస్ ఇట్లనే ఉండాలి. మా నాన్న బాధపడ్డాడు అప్పుడు.
తర్వాత మీకు గుర్తుందో లేదో, కావాలంటే నేను అబద్ధం చెప్పండి, నా ఎఫ్బీ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ ఓల్డ్ చూసుకోండి, ఎక్కువ మోడ్రన్ వేరే ఉంటుంది. నేనేం విచ్చలవిడిగా విప్పేసి ఏమో అట్లా ఏం చేయలేదు, కానీ వాటిలో మోడ్రన్ వేరే ఎక్కువ వేసుకునేదాన్ని. జీన్స్, షర్ట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి. స్టిల్ ఇప్పటికీ కెమెరా ఆఫ్ అయితే నేను 4 గోడల్లో ఉన్నప్పుడు నేను ప్యాంటు, షర్ట్స్, షార్ట్స్, టీషర్ట్స్ ఇవే వేసుకుంటా. నేను వర్కౌట్ ఇదంతా హెవీ ఉంటుంది, అది సపరేట్ జోనర్, అది మీకు కనబడదు అదంతా. సో నేను నలుగురు లేనప్పుడు ఒకలా ఉంటాను, ఉన్నప్పుడు ఒకలా ఉంటాను. అది నాకు ఎప్పుడు తెలిసి వచ్చిందంటే, అప్పట్లో ఎక్కువ అలా వేసుకునేదాన్ని. నాకు కింద కమెంట్స్ పెట్టేవాళ్ళు, ఏమని, మీరు శారీస్లో బాగుంటారండి. నాకు విపరీతం కోపం వచ్చి, ఇంకా కమెంట్స్ కూడా ఉండొచ్చు, నా ఇష్టం వచ్చింది వేసుకుంటా, నాకు ఇదే కంఫర్ట్, నేను ఇట్లనే, నాకు షర్ట్ ప్యాంట్లోనే కంఫర్ట్, మీకు ఏం నష్టం, నేను అలాగే అనేదాన్ని. తర్వాత నా గ్రోత్లో ఒక భాగంగా నేను ఎవరి సపోర్ట్ తీసుకోకుండా, అంటే ఫ్యామిలీకి ఎవరికి కూడా ఏం లేక, నా డెసిషన్ మేకింగ్ నాదే, నేనే చేస్తాను అనేటప్పుడు, అంతా బయటకు వచ్చి ఫినాన్షియల్గా అన్ని రకాలు కూడా నేను ఫైట్ చేయాలి అని అనుకున్నప్పుడు నాకు జాగ్రత్త పెరిగింది. నేను ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదన్నా కనుక చాలా దారుణమైన స్టెప్లో పడితే నేను ఇరుక్కవుతాను అని నాకు అర్థమైంది. అంటే వన్స్ మనం ఆ ఫ్రీడమ్ మనం తీసేసుకున్నప్పుడు బాధ్యత కూడా మనదే, కాబట్టి భయం వస్తుంది. సో మెల్లిగా తీరు మారింది, ఆలోచన తీరు. నా చుట్టుపక్కల ఉన్న జనం కూడా నేను అప్పటిదాకా ప్రతి ఒక్కళ్ళు మంచోళ్ళు అనుకునేది. మా నాన్న అనేది కుడుమిస్తే పండగ అంటే అంత అమాయకంగా ఉండి ప్రతిదాన్ని కూడా అంత నేను నమ్మేదాన్ని. నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, నువ్వు బాగున్నావు కదా, నీ ఆలోచనలు బాగున్నాయి కదా, అవతల వాళ్ళు నీకు అట్లా ఉండరు. నువ్వు ప్రతి ఒక్కరిని బ్లైండ్గా పోవడానికి లేదు. అండ్ నువ్వు ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నావో, నా ఫ్రీడమ్ నాకు కావాలి, నా నార్సిజం మైండ్ సెట్స్ ఇవన్నీ కూడా నాకు వద్దు, నా డెసిషన్ నాకు కావాలి, నా లైఫ్ నేను బతకాలి అనే ఒక పోరాటంగా ఉండేటప్పుడు, నీ బాధ్యత అంటే నీ ప్రొటెక్షన్ బాధ్యత కూడా నీదే ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్త అనిపించింది నాకు. అంటే నన్ను నేను కాపాడుకోవడం ఒక అవసరం అనిపించింది. పైగా బయట అందంగానే కనిపిస్తా, ఎంతో కొంత అవతల వాళ్ళకి ఆశ కలగడానికి అవకాశం ఉంటుంది. నేను కొత్త సమస్యల్లో ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నేను చేయకూడదు ఇట్లాంటివని అనిపించింది. అంటే నా దుస్తుల విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని అనిపించింది నాకు. ఆ మోడర్న్ వేర్ నుంచి మెల్లిగా శారీస్కి వేరే డ్రెస్సింగ్కి వచ్చిన. ఇప్పటికీ నేను వేసుకుంటాను, నేను చెప్తాను, నేను మోడర్న్ వేర్ నాకు ఇష్టం, నాకు అదే ఇష్టం. ఎవరు లేనప్పుడు, నలుగురికి వెళ్ళేటప్పుడు హుందాగా ఉండాలి, హుందాతనం. ఎందుకంటే నాలో మెల్లగా నేను చేసే పనుల వల్ల నాలో అమ్మని చూడడం స్టార్ట్ చేశారు, అక్కని చూడడం స్టార్ట్ చేశారు, చెల్లిని చూశారు, ఫ్రెండ్స్ని చూశారు. ఈ అమ్మాయి లేకపోతే నా లైఫ్ ఉండదేమో అని చాలామంది ఒక ప్రేమను పెంచుకోవడం స్టార్ట్ చేశారు. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళ కోసం ఇంత ప్రేమ చూపించేటప్పుడు తప్పులేదు, నేను వాళ్ళకి ఆ హుందాతనంకి వాళ్ళకి తలెత్తుకొని ఉండేటట్లే ఉండాలి అని అనుకున్నాను. నా డ్రెస్సింగ్ మార్చుకుంటూ వచ్చాను. చాలామంది అన్నారు నా చుట్టుపక్కల, నువ్వు అసలు మారిపోతున్నావు, నీకు తెలియకుండా, ఇది నువ్వు కాదని. నేను ఏం మారలేదు, కానీ కొన్ని విషయంలో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నేను కొంచెం మార్చుకోవాలనుకున్నాను. ఎందుకంటే 10 మంది సిరక్కని ఇష్టపడేటప్పుడు, సిరక్కలా ఉండాలనుకునేటప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తున్నాను, నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అనుకో, అవతల వాళ్ళు బ్యాలెన్సింగ్ రావట్లేదు అనుకో, చిక్కుల్లో పడతారు కదా, అప్పుడు అది నా తప్పు కదా. అందుకనే నేను ప్రజెంట్ చేసేటప్పుడు కూడా నేను మెల్లిగా ఒక ట్రెడిషనల్ వేర్లో ప్రజెంట్ చేయడానికే ప్రయత్నించాను. అంతకుముందు కూడా షర్ట్స్లో వాటిలోనే ఇష్టం వచ్చినట్టు వీడియోస్ ఉండవు. కావాలంటే షార్ట్స్ ఓపెన్ చేయండి. మా హస్బెండ్ వీళ్ళంతా ఒక మాట చెప్పారు, నీకు అర్థం కావట్లేదు, జనాలు నేను ఇష్టపడుతున్నారు, నీ ఫేస్ చూస్తే కామ్నెస్ వస్తుందని అనుకుంటున్నారు, హ్యాపీగా ఉంటుంది నీ ఫేస్ చూసినప్పుడు. అలా ఉండేటప్పుడు ఆ ప్రజెంటేషన్ అనేది, అంటే చక్కగా అనేది కళగా ఉండేటట్లు కనుక నువ్వు ప్రజెంట్ చేయగలిగితే దానివల్ల వాళ్ళకు కూడా సంతోషం ఇస్తావు కదా అని అన్నారు. నాకు బాగా అనిపించింది. అని నా వల్ల నువ్వు నన్ను చూడడం వల్ల హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, నా బిడ్డ కనిపిస్తుంది, మా అక్క కనిపిస్తుంది, ఇట్లా ఉన్నావు. అలాంటప్పుడు నేను ఎందుకు ఉండకూడదు అనిపించింది. స్వేచ్ఛ కావాలి అనుకునేటప్పుడు కొన్ని మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కొంతమంది చూడండి స్లీవ్లెస్ వేసుకుంటారు, వాళ్ళు చాలా చక్కగా కనిపిస్తారు. నా స్లీవ్లెస్ వేసుకుంటే చాలా అసహ్యంగా కనిపిస్తావు. నేను క్యారీ చేయలేని వస్త్రధారాన్ని నేను చేయకూడదు, అంటే ప్రొట్రేట్ చేయకూడదు అవతలకి.
మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి, తప్పు లేదు. నేను కూడా ఇలా ఉండండి, కేజ్లో ఉండండి అని నేను అనట్లేదు. విచ్చలవిడితనానికి పోతాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఒక బ్యాలెన్సింగ్లో ఉన్నా. మీరు అది స్పిరిచువల్ అనుకుంటారో, సన్యాసం అనుకుంటారో, ఇంకోటి ఏమన్నా అనుకుంటారు. మీరు బాగుండడం నాకు కావాలి. నేను చచ్చిపోయే లోపల నాకు చాలామంది వరకు నాకు ఆలోచించే నేను మార్చాను అని నేను పోయేది నాకు కావాలి. నేను ఇంకో చోట సమాధానం చెప్పుకోవాలి. నాకు డబ్బు ఇదంతా అవసరం లేదు. నేను పర్ మంత్ 8 to 9 lakhs వదిలేస్తా. అర్థం చేసుకోండి. ఆలోచన మారాలి. దానికి మనల్ని మనం కొన్ని మార్చుకోవాలి. బాధ్యతగా ఉండాలి. కొత్త సమస్యలు ఇరుక్కుంటూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇష్టం వచ్చిన విచ్చలవిడితనం కాదమ్మా. అర్థం చేసుకోండి. సమస్య వస్తే మన వాళ్ళే రావాలి. మనం ఒక కాపాడే పొజిషన్లో ఉండాలి, హుందాగా ఉండాలి. అంతేగాని సమస్యలు క్రియేట్ చేసుకునేటట్లు ఉండకూడదు. మీరు నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోను. మీకేమొస్తుంది మేము బాగుపడితే అంటే? నేను చెప్తున్నాను కదా, నేను చచ్చే ముందు వరకు కూడా నాకు ఇది కావాలని ఎక్స్పెక్ట్. చచ్చిన తర్వాత నాకేం జరగబోతుందో నాకు తెలుసు. నేను దానికోసం నేను సిద్ధం చేసుకుంటున్నాను. నేనేం చేసిపోగలను, ఇక్కడ చేసిపోదాం అనుకుంటున్నాను. నేను పోయిన తర్వాత ఉండే డబ్బు, నాకు లగ్జరీస్ ఏమొద్దు. నేను ఇంకా లగ్జరియస్గా బతకగలను. అర్థం చేసుకోండి. అమ్మాయిలు ముఖ్యంగా ఎవరైనా అవతల ఒక బాధ్యత అనేటప్పుడు నాకు బాగా చూసుకోవాలి, రెస్పెక్ట్ఫుల్ ఇవ్వాలి, ఎర్న్ చేసుకుందమ్మా. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, వాళ్ళకి అవసరం, కొన్ని మనకు అవసరం లేదు. వాడు ఇష్టం వచ్చినట్టు అవతల బండబూతులు తిట్టి 100 మంది దగ్గర పడుకునే వాళ్ళు మనం మంచి కోరుతారని ఎట్లా అనుకుంటాం? నేను ఇలాగే బిహేవ్ చేస్తా, ఇలాగే ఉంటా. నువ్వు లైఫ్లో ఏదైనా సాధించాలనుకునేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని నిన్ను నువ్వు కాపాడుకోగలగాలి. 10 మందికి సహాయం ఇదంతా సెకండరీ. చుట్టుపక్కల కళ్ళు మంచివి కావు. నేను ఫేస్ చేసిన నేను అవన్నీ కూడా ఏం చెప్పుకోలేను, కానీ నేను ఫేస్ చేసినాను. నేను ఇలా ఉండాలి, ఇలా బతకాలి అని అనుకుని నా స్వేచ్ఛ నాకు కావాలి అనుకునేటప్పుడు నేను కొన్ని ఫేస్ చేశాను. ఒక అమాయకంగా ఉండే బిడ్డ అయితే చచ్చిపోయి ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చిన. కానీ నేను అది ఒక సింపతి కార్డ్ లాగా వాడాలనుకోవట్లేదు. అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనుకుంటున్నాను నేను. అది ఇంకొకరికి జరగకుండా జాగ్రత్తగా ఉండడానికి చేయొచ్చు కదా నేను అని అనుకుంటున్నాను. నేను ఆడతా పాడతా నవ్వుతా అన్నానంటే 99% నేను వర్క్ చేస్తాను. 1% నేను ఎంజాయ్ చేస్తాను. ఆ 1%కి నేను గ్రాటిట్యూడ్ చూపిస్తాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. అర్థం చేసుకోండి. ముండిగా ప్రతి ఒక్కరి మాటలు గుడ్డిగా వినకండి, నమ్మకండి.